లాస్ట్ వీడియోలో మనం ఎండోమెట్రియోసిస్ అన్న కండిషన్ అనేది అంటే ఏంటి? దాంట్లో లక్షణాలనేవి ఏముంటాయి అనేది తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం అసలు ఈ ఎండోమెట్రియోసిస్ అన్న ప్రాబ్లమ్ ఎందువల్ల వస్తుంది? ఇది ఎలా డయాగ్నోసిస్ చేస్తారు అనే దాని గురించి మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ నయని, కన్సల్టెంట్ ఎట్ 49 హాస్పిటల్స్, కరీంనగర్ బ్రాంచ్. సో, ఎండోమెట్రియోసిస్ అన్న కండిషన్ ఎందుకొస్తుంది? అంటే పర్టిక్యులర్ లేడీస్‌లోనే ఈ ప్రాబ్లమ్ ఎందుకుంటుంది అనే దానికి చాలా రకమైన కారణాలు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అంటే పర్టిక్యులర్‌గా వీళ్ళలో ఈ ప్రాబ్లమ్ వల్ల ఎండోమెట్రియోసిస్ వస్తుంది అని చెప్పి పర్టిక్యులర్ రీజన్, ఎగ్జాక్ట్ రీజన్ అనేది చెప్పడానికి లేదనమాట. చాలా రకాల థియరీస్ ఉన్నాయి. అంటే దీంట్లో ఒక 5, 6 థియరీస్ మనము రెగ్యులర్‌గా అంటే ఈ రీజన్స్ ఉండొచ్చు అని అనుకోవచ్చనమాట. సో, దాంట్లో ముందుగా ఏంటి అంటే ఎండోమెట్రియోసిస్ అంటే మనకి ఇంతకుముందు వీడియోలో మీరు తెలుసుకున్నట్టు ఈ గర్భసంచి లోపల లైనింగ్ అంటే ఎండోమెట్రియల్ కణాలనేటివి ఇక్కడ గర్భసంచిలో కాకుండా బయట పెరగడం. అంటే ట్యూబ్స్ పైన, ఓవరీస్ పైన, పెల్విస్‌లో, అబ్డామినల్ క్యావిటీలో లేకపోతే ఒక్కొక్కసారి ఇంటెస్టైన్స్ పైన, బ్లాడర్ పైన ఎక్కడైతే ఆపరేషన్ జరుగుతుందో అక్కడ అలా పెరిగే కండిషన్‌ని ఎండోమెట్రియోసిస్ అంటారు. సో, దీనికి ఒక రకమైన కారణం ఏముండొచ్చు అని చెప్పారు అనంటే రిట్రోగ్రేడ్ మెనిస్ట్రుయేషన్ థియరీ అంటారు. అంటే ఎప్పుడైతే మనకి బ్లీడింగ్ అవుతుందో మెనిస్ట్రల్ బ్లీడింగ్ టైంలో మనకి పీరియడ్ టైంలో బ్లీడింగ్ అవుతుందో, ఈ బ్లీడింగ్ అనేది కిందికి కాకుండా ఒక్కొక్కసారి ఆ బ్లీడింగ్ అనేది ట్యూబ్స్ గుండా పెరిటోనియల్ క్యావిటీలోకి కూడా వెళ్ళొచ్చనమాట. బ్యాక్ ఫ్లో అవ్వడం. సో, అలా బ్యాక్ ఫ్లో అయినప్పుడు ఆ ఎండోమెట్రియల్ సెల్స్ అనేటివి అలా ట్యూబ్స్ గుండా పెరిటోనియల్ లోపలికి చేరి అక్కడక్కడ అతుక్కునే ఛాన్స్ ఉంటుందనమాట. ఇది ఒక థియరీ అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ థియరీ అని అంటారు. అంటే కొన్ని రకాల పెరిటోనియల్ సెల్స్ ఉంటాయన్నమాట. అబ్డామినల్ లైనింగ్ అంటే అబ్డామినల్ క్యావిటీని లైనింగ్ చేసే సెల్స్. ఈ సెల్స్ ఏంటంటే ఆ సెల్ నుంచి వేరే సెల్‌గా మారిపోవడం అనమాట. ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడము. సో, ఆ కణాలు ఆ పెరిటోనియల్ సెల్స్ అనేవి మనకి ఎండోమెట్రియల్ సెల్స్ లాగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి అలా పెరగడం జరుగుతుందనమాట. ఇంకొక థియరీ ఏంటి అనంటే మనకి ఏ సెల్ పెరగడానికైనా ఒక ప్రికర్సర్ సెల్స్ ఉంటుంది. ఎంబ్రియానిక్ సెల్ అనమాట. సో, ఆ కణం ఏంటంటే వేటికి సంబంధించిన ప్రికర్సర్ సెల్స్ ఆ టిష్యూకి సంబంధించిన సెల్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంటాయి. సో, అలా ఆ ఎంబ్రియానిక్ ప్రికర్సర్ సెల్స్ అనేవి ఎక్కువగా ఈ ఎండోమెట్రియల్ సెల్స్‌ని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఈ ఎండోమెట్రియోసిస్ అనే సమస్య రావచ్చు అని ఒక ఆలోచన. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మనకి ట్రాన్స్‌పోర్ట్ అంటే ఇప్పుడు మనకి ఈ ఎండోమెట్రియల్ సెల్స్ అనేవి మనకి బ్లడ్ ద్వారా అంటే రక్తనాళాల ద్వారా లేకపోతే ఇంకొక లింఫాటిక్ టిష్యూస్ ద్వారా లింఫాటిక్ స్పేసెస్ ఆ నాళాల ద్వారా మిగతా బాడీలోకి అంటే మిగతా ఆర్గాన్స్‌కి స్ప్రెడ్ అవ్వడం అనమాట. సో, ఇది ఒక థియరీ అన్నట్టు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే సర్జికల్ సైట్‌లో మనకి ఎక్కడైతే సర్జరీ జరుగుతుందో ఆపరేషన్ జరిగిన ఏరియాలో ఈ సెల్స్ ఎళ్లి పెరగటం అన్నట్టు. సో, అప్పుడు స్కార్ ఎండోమెట్రియోసిస్ అని అంటారనమాట దీన్ని. సో, ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇమ్యూనలాజికల్ థియరీ అని ఒకటి ఉంది. ఏంటంటే ఇప్పుడు మన బాడీలోనికి మన సెల్స్‌కి వాటికి అగెనిస్ట్‌గా మనకి కొన్ని రకాల ఇమ్యూనలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే హార్మోన్స్ ప్రభావం వల్లనో లేకపోతే కొన్ని రకాల జెనెటిక్ రీజన్స్ వల్లనో ఏమవుతుంది అనంటే వీళ్ళలో ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఈ ఎండోమెట్రియల్ సెల్స్ అనేవి మిగతా దగ్గర పెరగటం అనేది జరుగుతుందనమాట. సో, ప్రతి ఒక్కరిలో ఎగ్జాక్ట్‌గా ఈ కారణం వల్లనే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ వస్తుంది అని చెప్పడానికి లేదు. సరే, ఎవరికైతే ఈ ప్రాబ్లమ్ అనేది ఉంటుందో అంటే ఇందాక మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నట్టు కొన్ని రకమైన లక్షణాలు అంటే పీరియడ్ టైంలో నొప్పి రావడము, భార్యాభర్తలు కలిసిన టైంలో నొప్పి రావటము, బ్యాక్ పెయిన్, తర్వాత బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళలో ఏంటంటే ఈ కండిషన్ ఉందా లేదా అనేది నిర్ధారించుకోవడానికి మనం కొన్ని రకాల పద్ధతులు ఉన్నాయన్నమాట. సో, ఇది ఎలాగ తెలుస్తుంది అంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళు మన హిస్టరీలో అంటే మెన్స్ట్రుయల్ హిస్టరీ అడిగినప్పుడు ఇలా పీరియడ్ టైంలో నొప్పి ఉంది అన్నప్పుడు మనము ఎండోమెట్రియోసిస్ ఉందా లేదా అని సస్పెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామినేషన్. ఇప్పుడు పెల్విక్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఈ ఎండోమెట్రియోసిస్ అన్న కండిషన్స్‌లో ఏమవుతుందంటే మిగతా చోట్లంతా ఆ టిష్యూ పెరగడం వల్ల ఈ ట్యూబ్స్, ఓవరీ రిలేషన్ అంతా దెబ్బతింటుంది. యూట్రస్‌కి లోపల అతుకులు ఏర్పడడం జరుగుతుంది. ఇలాంటి వాటి వల్ల గర్భసంచి అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది.
ఉంటుంది. ఒక్కొక్కసారి ఇంటెస్టైన్స్‌లో అది పెరగడం వల్ల ఏమవుతుందంటే, మనము ఎగ్జామిన్ చేసినప్పుడు కొన్ని కొన్ని నాడ్యూల్స్ అనేది మనము గమనించడం జరుగుతుంది. ఇది కాకుండా అల్ట్రాసోనోగ్రఫీ. అల్ట్రాసోనోగ్రఫీలో ఏంటంటే మనకి ఈ ప్రాబ్లమ్ అనేది సివియర్ స్టేజ్‌లో ఉంటే మనకి తెలుస్తుందనమాట. సిస్టులు ఏర్పడటము, తర్వాత యూట్రస్ అనేది ఫిక్స్ అయిపోయి ఉండడం, అండాశయాల ప్లేస్, పొజిషన్ అనేది మారిపోవటం ఇవన్నీ కూడా తెలుస్తుంది. ఒక్కొక్కసారి ఎగ్జాక్ట్ సైట్, లొకేషన్ మనం తెలియాలి అంటే ఎంఆర్ఐ స్కానింగ్ కూడా చేయించుకోవాల్సిన అవసరం రావచ్చు. తర్వాత ఇంకొకటి మెయిన్‌గా మనకి డామ్ ష్యూర్‌గా ఈ ప్రాబ్లమ్ ఉంది, లేదు అని తెలుసుకోవాలంటే లాప్రోస్కోపీ అనే పద్ధతి అనమాట. సో, ఈ లాప్రోస్కోపీ పద్ధతి ఏంటంటే గర్భసంచిలో అంటే ఈ పొట్ట లోపలికి ఒక కెమెరా ఏసి చూసుకోవడం అనమాట. సో, అలా మనం ఈ లాప్రోస్కోపీ పద్ధతిలో ఎగ్జాక్ట్‌గా ఈ ప్రాబ్లమ్ ఏ స్టేజ్‌లో ఉంది, మనం దాన్ని ప్రాబ్లమ్ ఉందా లేదా, అది ఉంటే ఏ స్టేజ్‌లో ఉంది తెలుసుకొని దానికి సేమ్ టైమ్‌లో మనం ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చన్నట్టు. సో, ఈ లాప్రోస్కోపీ పద్ధతి చేయడం వల్ల సేమ్ టైమ్‌లో మనం డయాగ్నోసిస్ చేయొచ్చు. ఆ ప్రాబ్లమ్‌కి మనం ట్రీట్మెంట్ కూడా అందించొచ్చనమాట. ఎక్కడెక్కడైతే ఆ టిష్యూ పెరుగుతుందో ఆ టిష్యూనంతా మనం కాటరైజ్ చేయడము, తీసివేయడం, ఏమైనా సిస్టులు ఉంటే వాటిని ఎక్సర్సైజ్ చేయడము, ఇలాంటి ట్రీట్మెంట్ అనేది, తర్వాత ట్యూబ్ ఓవరీ పొజిషన్‌ని సరి చేయటము, ఇవన్నీ కూడా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఫర్టిలిటీ రేట్స్ అంటే ఎవరికైతే సంతానలేమి సమస్య ఉన్న వాళ్ళలో ఈ ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లమ్ ఉన్నట్టయితే సైమల్టేనియస్‌గా వాటికి ట్రీట్మెంట్ జరిగి వాళ్ళలో పిల్లలు కలిగే అవకాశం ఇంప్రూవ్ అవుతుందనమాట. సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. థాంక్ యూ.